అంతకు ముందు ముగ్గురు కోడళ్ళు కూడా శాపంతోనే చనిపోయారు. మన వంశంలో ప్రతి తరంలో ప్రథమ కోడలు చనిపోవాలని 4 తరాల నాడే శాపం పెట్టారే. నేను అనుభవిస్తున్న సతీ వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక. ఇదే నా శాపం. ఈ తరంలో ఆ శాపానికి మంగ బలి కాబోతోంది. 4 రోజులకు మించి మంగ బతకదు. శాపానికి ఆహుత కాబోతోంది. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. మొత్తానికి మా ముసల్ది ఈ రోజు కుండ బద్దలు కొట్టేసింది. ఏదో రోజు అందరికీ నిజం తెలియాలి కదా చంద్రిక. అందులోనూ 4 రోజులే ఉన్నాయి. అందుకని ఈరోజు చెప్పినట్టుంది. ఈ విషయం మీతో చెప్పలేక ఇన్నాళ్ళు నాలో నేనే కుమిలిపోయాను. ఇప్పటి వరకు మంగను బ్రతికించుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఆఖరికి హోమం కూడా ఆగిపోయింది. ఆ దేవుడు కూడా మంగను కాపాడలేడని స్వామీజీ చెప్పారు. 4 రోజులే గడువు. ఆ తర్వాత అంతా భస్మం. జైకి నిజం తెలిస్తే తట్టుకోలేడు. మంగకి తెలిస్తే గడువు కంటే ముందే చనిపోతుంది. ఎలాగైనా వాళ్ళని ఆపాలని బయలుదేరాను. కానీ మధ్యలోనే వాళ్ళకి ప్రమాదం జరిగింది. ప్రయాణం ఆగినందుకు సంతోషించాలో లేక ఇది శాపం వల్ల జరిగిన ప్రమాదమని భయపడాలో తెలియడం లేదు. శాపం వల్ల జరిగిన ప్రమాదం అయితే ఈ పాటికి మంగ చావాలి కదా. మంగ చచ్చిందో బతికిందో ఎవరికి తెలుసు? బయటకు వచ్చి డాక్టర్ చెప్పాలి. శాపం గురించి తెలియకుండానే మంగ పోతే పోయింది. కానీ జైకి ఏం కాకూడదు కదా. ఇదంతా నా వల్లే జరిగింది. నేను వాళ్ళని పంపించుండకపోతే ఇలా అయ్యేదే కాదు. నన్ను క్షమించండి బామ్మ, నన్ను క్షమించు వదినా. విధి వ్రాత ఇలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేయగలవే? జైకేం కాదండి, మీరు బాధపడకండి. మంగ పరిస్థితి చెప్పండి వదినా. అది మన చేతుల్లో లేదు. సార్, మేడం, ఇది హాస్పిటల్ రా, శాంపుల్ సంత కాదు. అలా అరవకూడదు. సార్కి మేడంకి ఎలా ఉందండి? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. కాసేపు సైలెంట్ గా ఉండు. సార్కి మంగా మేడంకి ఏమైంది మేడం? కంగారేం లేదు చారి, చిన్న యాక్సిడెంట్ అంతే. నిజం చెప్పండి మేడం. ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తావు? నెల నెల నువ్వు తీసుకునే శాలరీ ఏం ఆగదులే, టెన్షన్ పడ మాకు. నేను జీవితాల గురించి అడుగుతుంటే మీరు జీతం గురించి చెప్తున్నారేమిటి సార్? నీలాంటి జీతగాడు ఆలోచించేది జీతం గురించే కదరా.
అతనికి హెడ్ ఇంజురీ అయింది. గాయాన్ని క్లీన్ చేసి కట్టుకట్టాం. ఆమెకి ఎక్స్టర్నల్గా ఎలాంటి ఇంజురీస్ లేవు. ఇంటర్నల్గా ఉన్నాయేమో చూడాలి. ప్రెగ్నెంట్ కదా, బేబీ పొజిషన్ కూడా చూడాలి. ఇద్దరూ కాన్షియస్లో లేరు. మీరు వెయిట్ చేయండి. హలో, నేను హాస్పిటల్ బయటే ఉన్నాను, త్వరగా రండి. అలాగేనమ్మా. ఎవరు? నిత్య కిందంది, వెంటనే రమ్మంటుంది. ఏమైంది? ఏమవుతుందమ్మా, ఎప్పుడు అయ్యేదే అయ్యింది. ఏం జరిగింది? కొత్తగా ఏం జరగలేదమ్మా, నా వాయిదా ప్రకారమే జరిగింది. ఏయ్, నా పేషెంట్స్ ని టెస్ట్ చేయకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పండి. మంగకు శాపం గురించి తెలియాలని దాన్ని దేవీపురం పంపేలా ప్రోత్సహించమన్నావు. జైని కూడా ఎంకరేజ్ చేసి ఇద్దరినీ సాగనంపాం. దేవీపురం చేరేలోపే కారుకి యాక్సిడెంట్ అయింది. జై తలకు చిన్న దెబ్బ తగిలింది. ఇప్పుడే ట్రీట్మెంట్ పూర్తి చేసి ఇద్దరిని విడివిడి గదుల్లో ఉంచారు. ఇదమ్మా జరిగింది. ఇదిగో, ఆ శాపం చాలా మోసకారి దానిలా ఉందమ్మా. లేకపోతే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా మంగ ప్రాణాలతో ఉండటం ఏంటి? శాపం గురించి తెలియకుండా అది చావకూడదు. దానికి శాపం గురించి తెలియాలి. అప్పుడే అది చావాలి. అంతవరకు అది బతకాలి. డాక్టర్లు ఏ విషయం చెప్పట్లేదమ్మా. మంగ చనిపోయిందో లేక బ్రతికుందో చిన్న క్లూ కూడా ఇవ్వట్లేదు. అది బతకాలో చావాలో చెప్పడానికి ఆ డాక్టర్స్ ఎవరు? దాని చావుని డిసైడ్ చేయాల్సింది ఆ శాపం. తను చావబోతున్నానన్న భయమే దాన్ని చంపేయాలి. అది జరగాలంటే మంగ ఈ హాస్పిటల్లోంచి బయటపడి దేవీపురం వెళ్ళాలి కదమ్మా. అవును, మనమే దాన్ని దేవీపురానికి పంపించాలి. అది అసాధ్యం నిత్య. ఇందాకే మా ముసల్ది మా వదినకి శాపం గురించి చెప్పేసింది. వాళ్ళని దేవీపురానికి ఎందుకు పంపావని కోపడింది కూడా. అయినా సరే, అది దేవీపురానికి వెళ్ళాలి. శాపం గురించి తెలుసుకోవాలి. చావు భయం దాన్ని వెంటాడాలి. ఇది జరిగి తీరాలి. నువ్వు పట్టిన కుందేలకు 3 కాళ్ళంటే ఎలాగమ్మా? నువ్వు చెప్పే పని జరిగేది కాదు. జరగాలి అని చెప్తున్నాను, అర్థం కావట్లేదా? నేను పట్టుకున్న కుందేలికి 4 కాళ్ళున్నా సరే, నేను 3 కాళ్ళు అని ఫిక్స్ అయితే 1 కాలు లేకుండా చేస్తాను. పదండి, మంగని దేవీపురం వెళ్లేలా కన్విన్స్ చేద్దాం. అయ్యో, పదండి.
మీరు వాళ్ళని కవర్ చేయండి, నేనేదో రకంగా మంగరంలోకి వెళ్తాను. రాక్షసాన రణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే మిడుకు మిడుకుమని వణుకుతున్నది ప్రాణదీపమే. రాక్షసాన రణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. ప్రాణాలకి ప్రాణాలే వదులై ఆ ప్రాణం విలువన్నది కరువై చస్తున్నది చస్తున్నది లోకం పై చేయికి పదవన్నది రొక్కం. ప్రాణాలకి ప్రాణాలే వదులై ఆ ప్రాణం విలువన్నది కరువై చస్తున్నది చస్తున్నది లోకం పై చేయికి పదవన్నది రొక్కం. భగభగమని రగిలిన మది వేదన అడుగడుగు నిప్పుల సెగవంతెన. భగభగమని రగిలిన మది వేదన అడుగడుగు నిప్పుల సెగవంతెన. కన్నీళ్లతో బంధాలని తెంచే కత్తులతో గుర్తుకలే తుంచే రాక్షసాన రణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే మిడుకు మిడుకుమని వణుకుతున్నది ప్రాణదీపమే. రాక్షసాన రణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. డోంట్ వరీ జై, నీకేం కాదు, నీకు నేనున్నాను. నువ్వు చావటం ఖాయమే, కానీ ఎందుకు చేస్తున్నావో ఎలా చేస్తున్నావో అది నువ్వు తెలుసుకొని చావాలి. అందుకే వచ్చాను. భయము కొరకు హర హరుని తరపు శమరూపులేమో ఈ మరణమే. గ్రహణమలిని తన ఉనికి బలిని బలి కోరుతున్నది ఆయువే. భయము కొరకు హర హరుని తరపు శమరూపులేమో ఈ మరణమే. గ్రహణమలిని తన ఉనికి బలిని బలి కోరుతున్నది ఆయువే. అక్కా 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 నేనెక్కడున్నాను? హాస్పిటల్లో ఉన్నావక్క. నీకేం కాలేదు, బేబీ కూడా సేఫ్. ఏమండి? ఆయన ఎలా ఉన్నారు? అయ్యో, అలా లేవకూడదక్క. బావగారికి కూడా ఏం కాలేదక్క. మీ ఇద్దరు చాలా లక్కీ, సేఫ్గా బయటపడ్డారు. నేను ఆయన్ని చూడాలి నిత్య, వెంటనే చూడాలి. చూద్దు గాని
ముందు రిలాక్స్ అవ్వక్క, కంగారు పడకు. నిజం చెప్పు నిత్య, ఆయనకేం కాలేదు కదా? ఆయన క్షేమంగానే ఉన్నారు కదా? ఎందుకు ఇలా భయపడుతున్నావు? ఆయన నిన్ను దేవిపురం వెళ్ళమని ఎవరు చెప్పారు? ఆ ఊరు వెళితే ప్రమాదం జరుగుతుందని నీకు తెలుసు కదక్కా. ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలనే వెళ్ళాను నిత్య. తెలుసుకుని ఏం చేస్తావక్కా? తెలుసుకుంటే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది కదా. సమస్య ఏంటో తెలియనప్పుడు పరిష్కారం ఏంటక్కా? ఓకే, ఆ ఊళ్ళో ఏదో మిస్టరీ ఉంది. అది బావ వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ అయి ఉండొచ్చు. బావకో పుట్టబోయే బిడ్డకో ప్రమాదం అయి ఉండొచ్చు. ఆ ప్రమాదం గురించి జేజీకి మామ్కి తెలుసు. దాన్ని ఆపటానికి హోమం చేయాలనుకుంటే హోమమే ఆగిపోయిందట. అందుకే కదా జేజీ సిక్ అయింది. ఇంట్లో మామ్ కూడా తెగ ఏడుస్తోంది. ఏంటని అడిగితే ఏమీ చెప్పదు. దేవిపురం వెళ్ళి నేనే ఆ స్వామీజీని అడుగుదామనుకున్నానక్కా. ఇంతలో ఇలా అయ్యింది. ఇంకెప్పుడు నువ్వు ఆ ఊరు వెళ్ళొద్దక్కా. వెళ్ళాలి, వెళ్ళాలి నిత్య. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి. వద్దక్కా, అది ప్రమాదం. నాకేమైనా పర్వాలేదు. మీ బావకో బిడ్డకో ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనక్కా. ఇప్పటికే అమ్మ ఏడుస్తా ఉంది. నన్ను కూడా ఏడిపిస్తావా? ఎవరూ ఏడవకూడదంటే నేను ఆ ఊరికి వెళ్ళాలి. ఇప్పుడే వెళ్తాను. అయ్యో వద్దక్కా, నన్ను ఆపకు నిత్య. అయ్యో నా మాట వినక్కా, ప్లీజ్ అక్కా. ఆ స్వామీజీ ఏం చెప్తాడో వినాలి. అప్పటి వరకు ఎవరి మాట వినను. అయ్యో అక్క, ఆగక్క, వద్దక్క, ఆగక్క. అక్క మంగా, ఏం నువ్వు ఇలా బయటకు వచ్చేసావు? నువ్వు పద, రెస్ట్ తీసుకో. ఆయన ఎక్కడున్నారమ్మా? సారికి ఏం కాలేదు మేడం, ఏం కాలేదండి. నేను ఆయన్ని చూడాలి. జై బాగున్నాడమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. అత్తయ్య, అత్తయ్య ఎందుకు ఏడుస్తోంది? ఆయనకేమైంది? వాళ్ళు ఏడుస్తుంది వాడి గురించి కాదే, నీ గురించి. చెప్పండి, ఆయన ఎక్కడున్నారు? అమ్మా, నేను చెప్పండి అమ్మా, చెప్పండి. ఆయన ఎక్కడున్నారో చెప్పండి అమ్మా. నువ్వు కంగారు పడుకో. ఆ గదిలో ఉన్నాడమ్మా. మంగా, మంగా, మంగా.
జై స్పృహలో లేడు మంగ. డిస్టర్బ్ చేయకు. బయటికి వెళ్తాం పద. ఆయనకేమైందమ్మా? ఏం కాలేదు. మరి తలగా కట్టేంటి? చిన్న దెబ్బ అంతే. నువ్వు పద. దేవుడి దయవల్ల ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఊళ్ళో ఏదో మిస్టరీ ఉంది. అది బావ వాళ్ళ ఫ్యామిలీకి థ్రెట్ అయి ఉండొచ్చు. బావకో పుట్టబోయే బిడ్డకో ప్రమాదం అయి ఉండొచ్చు. మంగ పద మంగ రా. మంగా నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. నేను దేవీపురం వెళ్తాను.